నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. అలాగే అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్ప ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. దేవుడి వాక్యం దీవించండు గాక. అలాగే ఇంకో వాక్యం కూడా నేను చదవగలుగుతున్నాను. అపోస్తల గ్రంథము 2వ అధ్యాయము 31 వచనాన్ని చదువుకుని ముందుకెళ్దాం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కులుపులేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. 32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. సర్వశక్తిగల తండ్రి ప్రభువైన యేసు మీ కొందనములు స్తోత్రాలు. చదవబడిన లేఖనాలన్నీ దీవించండి ప్రభువా. లేఖనాలు ఎప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడి ఉన్నాయి. అవి ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును ప్రయోజనకరమై ఉన్నాయని మీ పౌలు చెప్పినట్లుగా నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాలు మీరు పరిశుద్ధపరిచి దీవించి ఆస్వాదించండి. లేఖనమైన కొన్ని పరిశుద్ధాత్మను బయలుపరచండి. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయనని లేఖనము ప్రకారముగా ప్రభువా ఈ ఉదయ కాలంలో అక్షరము కాదు కానీ నాయన అనేకులను అక్షరం చంపుతుండగా ఈ దినమున అక్షరమైన కొన్ని ఆత్మను జీవింపచేసే కృప మాకు దయచేయండి. దేవ, ఏ ఉద్దేశం కొరకు నీ ప్రవర్తన పంపినావో, ఏ ఉద్దేశం కొరకు ఈ అంత్యకాలంలో సంపూర్ణ ప్రత్యక్షత నిశ్చితివో దాని ఎద్దుకు మమ్మల్ని నడిపించమని నీకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించిన ప్రభువ. ఓ ప్రతి కుటుంబము నాయన ఆ కొర్నేలి కుటుంబం వల్లే మీరు దీవించిన నాయన. కొర్నేలి పేతురు రాకోసం చూచి పేతురు చెప్పగానే లోబడి ప్రభువ, ఓ నిజంగా ప్రభువ, మరి దేవుడు నీకు చెప్పిందంతయు చెప్పుటకు మేము సిద్ధంగా ఉన్నాం వినుటకు అని చెప్పినట్టుగా ప్రభువ ప్రతి సంఘమును, ప్రతి సమాజమును, ప్రతి కుటుంబమును అలా సమర్పించుకున్న భాగ్యం దయచే ప్రభువ. అయ్యా, నిత్యముగా ఈ దినం మరొక పేతురు మాకు రాలేదు కానీ ఇదివరకే ఒక ప్రవర్తన పంపినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. దీవించండి, ఆస్వాదించండి, మాతో ఉండండి, నడిపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. కూర్చున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు మీరు ఇప్పటిదాకా ప్రకటించబడ్డాయి, చాలా మంచిది. అయితే దేవునికి వాక్య ప్రకారంగా దేవుడు చేసిన ఉపకారం దేనిని మనము మరవకూడదండి. నీ చుట్టూ ఉన్న మర్చిపోయినా నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ కుటుంబం ఏకించకపోయినా సరే నువ్వు మాత్రం నిలబడి ఉండాలి దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, విశ్వాసం అనేది కొన్నిసార్లు ఒంటరిగా నిలిపెట్టేస్తుందండి. విశ్వాసం అనేది కొన్ని సందర్భాల్లో ఒంటరిగా చేస్తుంది. నేను అనేది ఈ మాట విలియం బ్రాంహం అనే ప్రవక్త అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ప్రవక్త మాటని? ఎందుకంటే కుటుంబంలో అందరూ నమ్మకపోవచ్చు, ఒకరే నమ్మవచ్చు బహుశా ఒకవేళ, లేక కుటుంబం అంతా ఆహనోకు వలె నోహ వలె రక్షించబడవచ్చు. కొన్ని కుటుంబాలు నోహ వలె ఉంటాయి, కొన్ని కుటుంబాలు హానుక వలె ఉంటాయి, మరి కొన్ని కుటుంబాలు ఒంటరితనం తీసుకొస్తాయి. అబ్రహాము ఆ దినానికి ఒంటరిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది. అతని విశ్వాసం అబ్రహాముని ఒంటరివనిగా చేసింది కూడా. ఎందుకంటే ఎలా ఒంటరివని చేస్తుందో చెప్పమంటారా? నువ్వు నమ్ముచున్నది ఏదైతే వాక్యానుసారంగా ఉంటుందో నీ పక్కవారు, నీ పొరుగువారు, నీ ఇంటివారు, నీ స్నేహితులు నమ్మకపోవచ్చు. అప్పుడు నువ్వు ఒంటరివారు అయిపోతావు. అబ్రహాం పరిస్థితి కూడా అదే. అబ్రహాంకు దేవుడు పిల్లనిస్తని చెప్పాడు, కానీ కుటుంబం నమ్మలేదు, స్నేహితులు నమ్మలేదు, బంధువు నమ్మలేదు, ఇరుగు పొరుగు వారు నమ్మలేదు, అమ్మ నాన్న నమ్మలేదు. లోతు
లోతు యొక్క తండ్రి నమ్మలేదు, అబ్రహాం యొక్క తండ్రి నమ్మలేదు. తెలిసే మీకు ఆ విషయం? కానీ అబ్రహాం మాత్రం అక్కడే నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నమ్మాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? ఇప్పుడు వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్నండో, వ్యక్తిని కాదు, సంఘాన్ని కాదు, పాస్టర్ని కాదు, స్పీకర్ని కాదు, కేవలం వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆ వాక్యము నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు మాత్రమే నిలబడతావు. కొన్ని సందర్భాల్లో భార్య కూడా నిలబడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భర్త కూడా నిలబడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఒకేరా ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో నువ్వు నమ్ముతున్న వాక్యం విషయంలో, నీకు బయలుపరచబడిన ప్రత్యక్షత విషయంలో నిన్ను కొన్ని సందర్భాల్లో, అన్ని సమయాలు కొన్ని సందర్భాల్లో ఒంటరివాడిగా నిలబడే సమయం వస్తుంది. నా సేవక ప్రస్తుత దశ, ప్రజెంట్ ఏజ్ మై మినిస్ట్రీ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, పౌలు ఒంటరివాడిగా చేయబడ్డాడట కొన్ని సందర్భాల్లో. అబ్రహాము, ప్రైజ్ ది లార్డ్, మోషే ఒంటరివాడిగా వెళ్ళబడ్డాడు ఒకసారి. యేసుక్రీస్తు కూడా, ఆయనతో ఉన్న వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడా. ఎవరాళ్ళు? శిష్యులు, ఎమ్మడించిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాదంటాడు యేసుక్రీస్తు వారు. అలాగే కూడా ఉన్నటువంటి ధేమ పౌలికి కూడా ఉండి సహకరించేవాడు సేవ పరిచర్యలో, చాలా దగ్గరగా, చాలా స్నేహితుడిగా. ఆ ధనవంతుడు కాబట్టి కొన్ని సందర్భాలు ఆయనే ఖర్చు పెడుతూ తీసుకెళ్తుండేవాడు కూడా. అలాంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అప్పుడు పౌలు అంటాడు, ధేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, చాలామంది బయట ఉన్నారు, అయితే పౌలైతే ఒంటరిగా లేడంటండి, దేవునితో ఉన్నాడంటండి. ఆ మాదిరిగా వస్తే మన కాలాన్ని ప్రవక్త వస్తున్నాడు. ఇప్పుడు ప్రవక్త కూడా కొన్ని సందర్భాల్లో తాను నమ్మిన వాక్యం విషయంలో ఒంటరిగా నిలబడే సమయం వచ్చింది. మీరు ఇంకో వర్తమానం చదువుకోవచ్చు. ఇంకొక వర్తమానం పేరు చెప్పండి ఏంటిది? ఏదో అంటున్నా, నాకు వినపట్లే. నా సేవక్క ఏమో మీకు నోరు లేవండి మీకు అంటే వీళ్ళకే ఉన్నాయా, మీకు లేవా? ఏమండి మీరు చెప్పండి. దీనికి ఇంకొక వర్తమానం జోడించండి, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలిచుట వర్తమానం చదవండి. అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఖాళీలో నిలబడగలవాడెవడు అంటే ఏంటి? దాని అర్థం ఏదో ఖాళీగా ఉంటే అక్కడ నుంచును కాదు. పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, నిందలు, అవమానాలు, మరణాలు, ఒంటరిగా నిలబడే సమయం రావుతుంది. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ఆ ఖాళీలో నిలబడేవాడు ఎవడు అన్నాడు బైబిల్ పేరు. మోషే నిలబడ్డాడు, పౌలు నిలబడ్డాడు, అబ్రహాం నిలబడ్డాడు, ఈ కాల ప్రవక్త నిలబడ్డాడు. ఇప్పుడు వారందరూ నిలబడి జయించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనం నిలబడే సమయం వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ రోజులో వాక్య నిమిత్తము ఎవరు ఒంటరిగా నిలబడతారో వారు ధన్యులండి. నేను ఇంకా ఒంటరిగా నిలబడి ఉన్నాను ఇప్పటి వరకు కూడా, స్టిల్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టిల్ నౌ, ఇప్పటి వరకు కూడా ఒంటరిగా నీ వాక్యం నిలబడి ఉన్నాను. ఎందరో వచ్చారు నా జీవితంలో, ఎందరో వెళ్ళిపోయారా. నా జీవితంలో ఎంతోమంది స్నేహితులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది సేవకులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది విశ్వాసులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది కుటుంబ సభ్యులు వచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. అయినా నేను వెళ్ళిపోలేదు వాక్యంలోంచి, ఇదే వర్తమానం నిలబడి ఉన్నాను. కానీ ఒంటరిగానే పోరాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక, ఏమున్నా లేకపోయినా ఈ వర్తమాన విషయంలో చివరి దాకా మీరున్నా లేకపోయినా, నా ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా, నాతో ఉన్నవారు లేకపోయినా, స్నేహితులైన, బంధువులైన, సంఘమైన ఎవరు లేకపోయినా, నేను మాత్రం వాక్యంతో నిలబడి ఉండి దేవుని రాజ్యం పొందుకొని ఆశపడుతున్నాను ప్రియారా. దాని వద్దకే పరిగెడుతున్నాను. అదే నాకు గురై ఉన్నది. దానికి ముందు ఏది ఎక్కువ కాదు, అన్నీ తక్కువే. అదేవిధంగా మీలో ప్రతి ఒక్కరు కూడా అదే స్థిరమైన విశ్వాసంతో, అదే నిజమైన గోలుతో మీరు భక్తి చేయండి. సమస్యల వైపు చూడరు మీరు, శబ్దాల వైపు వినరు మీరు. తిన్నగా ఆ అహరోను ఏ విధంగా అయితే ఆ బయట లోపలికి వెళ్ళాడో, 3వ స్థలంలోకి వెళ్ళాడో, 3వ ఈడుపులోకి వెళ్ళాడో, 3వ పరిశుద్ధ స్థలములో ఎవరు తెలుసా? దేవుడు ఉన్నాడండి అక్కడ. ఇక్కడ దేవుడు అహరోను, దేవుడు యాజకుడు, దేవుడు మానవుడు, దేవుడు మనుష్యుడు, దేవుడు ప్రవక్త, దేవుడు విశ్వాసి, దేవుడు మరియు తన కుమారులు ఉండేటువంటి స్థలమే 3వ స్థలం అండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏ శబ్దాలు అహరోనికి
మనం చెప్పుకున్నాం వర్తమానంలో గత వారంలో. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నాకు అంశంలోకి వెళ్తున్నాను పేరు దేవునికి స్తుతి కలుగుగాక. అహరోను గురించి మనం ఆల్రెడీ విన్నాం. ప్రైజ్ ది లార్డ్. అహరోను యాజకుడై ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. అహరోను లేవి సంతతివాడై ఉన్నాడు. అహరోను ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన పాత్రగా ఉన్నాడు. ఈ అహరోను సంతతి వారికి మిగతా 11 గోత్రాల వారు దశభాగం చెల్లించాలి. అర్థమవుతుంది మీతో పేరా? ఎందుకంటే ఈ లేవీళ్ళు వారిచ్చే దశభాగం మీద ఆధారపడి బ్రతకాలి మరియు సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అహరోను వంశస్థులందరూ కూడా ఏమండి, అహరోని పెళ్ళేందుకు కూడా చెప్పాను నేను. భార్య పేరేదో కూడా అడిగినట్లున్నాను. ఏమ్మా? ఎలీషాబా. బాగా గుర్తుంది. నిన్న వారంతో బాగా గుర్తుంది. అయితే రేపు వారంతో మర్చిపోకూడదు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎలీషాబా. ప్రైజ్ ది లార్డ్. అసలు నిన్న ఆదివారమే నేను అహరోనికి పెళ్ళయిందనే సంగతి విన్నాననేవాళ్ళు ఒకటి, అహరోనికి భార్య ఉంది, ఆమె పేరు కూడా పోయిన వారమే విన్నాను ఇంతకాలం అనేవాళ్ళు యథార్థంగా మీ చేతులపైకి ఎత్తి ఒప్పుకోండి. దేని ఎదుట యథార్థంగా. ఎందుకంటే మేలు పొందుకోవాలి కదా మీరు. దేవునికి స్తోత్రం కలిగాక. మీరు యథార్థ పరులు. ప్రైజ్ గాడ్. నిజమే. ఎందుకంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం ఒప్పుకోవాలి. అప్పుడే మనం యథార్థవంతులమండి. దేవుడు అవిశ్వాసం క్షమిస్తాడు, విశ్వాసాలు కూడా క్షమిస్తాడు. కానీ వేషధారణ దేవుడు అంగీకరించాడు. గుర్తుపెట్టుకోండి. మనం వేషధారణగా ఉండకూడదు. అంటే నటించేవారుగా ఎవరిని ఒప్పించడానికో, ఎవరిని మభ్యపెట్టానుకో, ఎవరెదుటో గొప్పవారు అవడానికో ఎప్పుడు కూడా మనము వేషధారణగా ప్రవర్తించొద్దు. సాధారణంగా లోకస్తులు వారు తమ పోస్ట్ కొరకు, తన ఉద్యోగం కొరకు, తన పర్ఫార్మెన్స్ కొరకు, తన ఉన్నతమైన దాని కొరకు వాళ్ళు ఏదో వేషధారణగా చూపిస్తారు. అయితే మన దేవుని దగ్గర ఆ వేషధారణ విధాన జీవితం అవసరం లేదండి. ఎలా ఉన్నావు అలాగే యథార్థంగా జీవించు. కానీ యథార్థంగా ఉంటే పదార్థం దొరకదంటున్నారే. యథార్థంగా ఉంటే పదార్థం దొరకదు. అయినా సరే రొట్టె ముక్కైనా దొరికిందిగా. రొట్టె ముక్కైనా తినైనా సరే నేను ప్రభుత్వం జీవిస్తాను వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నిజంగానా? ఆ పరిస్థితి వస్తే నిలబడతారా? దేవునికి మహిమ కలుగాక. కానీ దేవుడు అన్యాసుడు కాదు. కానీ ఆకాశం అన్నా చేత పోషించిన దేవుడు, ఏలియను పోషించిన దేవుడు, నిలబడితే ఏ సమయంలో దేవుడు నిన్ను పోషించగల సమర్థుడండోయ్. ఆయన అసలు తక్కువ ఉంచిన ఎప్పుడు కూడా. ఈజ్ ద బిగ్ బిగ్ ఫాదర్. పెద్ద తండ్రిని మనకు ఆయన. బిగ్ మౌంటైన్. నో దాన్ని మించింది ఏమైనా ఉందా? మౌంటైన్ మించింది, పర్వతం మించింది ఆయనే. ఆ పర్వతమై ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవాయే నా శైలము, నా కేడము, నా కొండ కోట అన్నీ అని అంటాడు ప్రియారా. అదే విధంగా మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక. అహరోను సంతతి వారు సేవ చేసేవారు. అహరోనికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. అహరోనికి సంతతి ఉన్నారు. అహరోను సంతతి వారు కూడా యాజకత్వం చేశారు. అయితే సేవ చేయడానికి అహరోనికి పోయిన వారు చెప్పుకున్నాం, క్రమమైన సేవ ఉన్నది అని చెప్పుకున్నాం. అతను వస్త్రధారణ విధానము, గంటలు, ఎఫోదు, ఇంకా పైన పతకము, దానిపైన ఎన్ని రాళ్ళు చెప్పాం? 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు పాత నిబంధన ఇశ్రాయేల్ గోత్రాలకు సాదృశ్యము, కొత్త నిబంధనటువంటి అపోస్తులకి సాదృశ్యంగా రాళ్ళు ఉన్నాయి పేరా. 12 రత్నాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక. దాంట్లో రత్నం పోయిన వారిని పెట్టేసినట్టు ఎవరికి పెట్టాం? ఏం పేరండి? సఫీరా. అంటే నీల రత్నం. నాకు తెలియదు ఆ విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, అబ్బో నీలం అంటే చాలా ఇష్టం అంట వాళ్ళందరికీ కూడా. విచిత్రం ఏంటంటే నేను తిన్నాను ఆ పేరు పెట్టేటప్పుడు ముందు కూడా ఆ పిల్ల ధరించిన వస్త్రాలు కూడా ఇంచుమించుగా బ్లూ కలర్లో ఉన్నాయండి. చూడు, కొన్నిసార్లు దేవుడు పరిస్థితులన్నీ ఏం చేస్తాడు? అనుకూల కూటమి ఏర్పాటు చేస్తాడండి ఆయన. దేవుడు నా మన మహిమ కలుగాక. అది నా దృష్టిలో చాలా అద్భుతమైన కార్యంగా ఉంది పేరు. అది ఐ కాన్ బిలీవ్. దాన్ని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అది నమ్మి తీరాలి. అది ఒక ప్యారడైస్. అదొక అద్భుతమైన కార్యం అండి. మన జీవితాల్లో అలాగే దేవుడు చేస్తాడండోయ్. మనం ఎలా ఉండాలంటే, చిన్న పేస్ట్ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపిన విలియం బ్రహ్నం అనే ఒక ప్రవక్త జీవితం కలిగి ఉండాలి మనమండి. అహరోను సేవా పరిచర్య క్రమమైనదండి. అతను వస్త్రధరణ కానీ, అతని జీవిత పవిత్రత కానీ, తన కొరకు ప్రజల కొరకు ఆ రక్తం తీసుకుని లోపలికి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధం ప్రవేశిస్తాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధంకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో అహరోను ప్రవేశించడం ద్వారా తన పాపాల క్షమాపణ ఉంటుంది, ప్రజల పాపాల క్షమాపణ ఉంటుంది,
ప్రజలకు విజ్ఞాపనలు అక్కడ చేర్చబడతాయి. ఆ పని అందరూ చేయకూడదు, ప్రధాన యాజకులు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే సేవ అనేది అందరూ చేయకూడదు, సేవ అనేది పిలువబడి ఉండాలి, లేక సమర్పించబడి ఉండాలి. నేను అంటున్నాను, ఈ కాల వర్తమానం బట్టి బైబిల్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అంటారు మా బిడ్డల్ని సమర్పించుకున్నామని సేవకు అంటారు. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. బట్ కానీ సమర్పించబడిన తర్వాత కూడా దేవుడు వ్యక్తిగతంగా పిలిచిన సందర్భాలు బైబిల్లో ఆధారాలతో ఉన్నాయి. సమూయేలుని దేవునికి సమర్పించింది, కానీ దేవుడు సమూయేలుని పిలిచాడు, పిలుపు విన్నాడు. ఏదో భ్రమలో లేడు అతడు, దేవుని స్వరం విన్నాడు. అలాగే మన బైబిల్లో మోషేను కూడా దేవుని సమర్పించుకున్నారు, కానీ దేవుడు మోషేని అరణ్య మార్గమందు పిలిచాడు. అరణ్యంలో ఉండగా, గొర్రెలు పేపుతుండగా పిలిచాడు, అనగా పనిలో ఉండగా దేవుడు పిలిచాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు పిలిచేదాకా ప్రార్థన చేసుకుంటానండి, దేవుడు పిలిచేదాకా ఏ పనియు చేయనండి, దేవుడు పిలిచేదాకా అక్కడే ప్రార్థన ఉంటానంటారు. ఇది శుద్ధ తప్పండి. బైబిల్లో ఎక్కడైనా గమనించండి, కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ గమనించండి, దేవుడు పని పాట లేనివాడిని ఎప్పుడూ పిలవలేదు. ఛాలెంజ్ ఆ విషయంలో పేరు నేను చూడండి. పాత నిబంధనలో పనిలో ఉన్నటువంటి వ్యక్తులు పిలిచాడు. దేవునికి స్తోత్రం. మోషే ఉదాహరణ చూస్తుంటే తన పనిలో ఉన్నాడు, అతడు సమర్పించబడిన పద్ధతిలో ఉన్నప్పటికీ దేవుడు పిలువబడాలి. అయితే సమర్పించబడరు కాదని కూర్చుని వెయిట్ చేయకూడదు, కానీ కాలాన్ని వ్యర్థపరచకూడదు. కానీ తన పనిలో ఉంటుండగా దేవుడు మోషేని పిలిచాడు. కొత్త నిబంధనలో ప్రైజ్ ది లార్డ్ చేపలు పట్టుకుంటున్నారండి. ఎవరు వాళ్ళు? శిష్యులు. వాళ్ళు కొందరు చేపలు పట్టుకుంటున్నారు. తమ తండ్రి నావలో వారు ఏం చేస్తారు? చేపలు పడుతూ పనిలో ఉన్నారు. ఆ ఉదయకాలంలో రాత్రంతా బహుశా తిరుగున్నారు, చేపలు పట్టున్నారు. ఆ చేపల యొక్క వలను శుభ్రంగా కడుక్కుంటున్నారన్నమాట. ఆ ఉదయకాలంలో పనిలో ఉన్న వారిని యేసుక్రీస్తు వెళ్ళి, నేను మిమ్మల్ని ఏం చేస్తానని మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలగా చేస్తానని చెప్పాడు. అక్కడ పని పాట లేని పిలిచాడా? నో, పనిలో ఉండు అని పిలిచాడు దేవుడు అండి. చాలామంది అంటే సమర్పించబడ్డాం, ఏ పని చేయకూడదు. మా అబ్బాయి ఆడు సమర్పించబడ్డాడు కాబట్టి ఏ పని చేయకుండా ఉండాలి, ఇక సేవే పరిచర్య అనుకుంటారు. కాదు. సమర్పించబడిన తర్వాత ఆ అబ్బాయిని లేకపోతే ఆ సమయంలో ఆ మోషేనో దేవుడు స్వయంగా పిలవాలి. ఇది లేఖనాధారం. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు బాల్యము నుంచే, అంటే చిన్నప్పటి నుంచే, ఉగ్గుపాల నుంచి అంటే చూడండి, ఉగ్గుపాల నుంచే ధర్మశాస్త్రం బోధించబడింది, అతనికి నేర్పబడింది, పెంచబడింది. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు గమాలియేలు అనేటువంటి యొక్క ధర్మశాస్త్ర ఉపదేశానికి పంపించారు. శిశిరేఖం చాలా ముఖ్యమండి. శిశిరేఖం అంటే ట్రైనింగ్ కాదు, అక్కడ ట్రైనింగ్ కాదు. శిశిరేఖం వేరు, ట్రైనింగ్ వేరండి. కూడా వెంబడించటం, కూడా వెంబడించే సందర్భాలు పాత నిబంధనలో చాలా సందర్భాలు కనిపిస్తాయి మీకు. ఏలియాని ఎలీషా వెంబడించినట్లు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. అలాగే మోషే అని 12 మంది పెద్దలు అంటే 12 గోత్రకర్తలు వెంబడిస్తున్నట్టుగా చెప్పబడుతుంది. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు మరియు 12 మంది అపోస్తలులు వెంబడించినట్టు చూపిస్తూ ఉంది. ఏలియాని ఎలీషా వెంబడించినట్టు చూపిస్తూ ఉంది. అది శిశిరేఖం అంటే. బాప్తిస్మా యోహానుతో పాటు కొంతమంది సేవకులు ఉన్నారు, తెలుసా మీకు? ఎంతమంది తెలుసా విషయం? బాప్తిస్మా యోహాను మరియు తన బృందం కలిపి ఎక్కడో చోట సేవ చేస్తున్నప్పుడు అక్కడ బాప్తిస్మాలు ఇస్తున్నారు, తెలుసా? బాప్తిస్మా యోహాను కూడా అక్కడ శిశిరేఖంలో ఉన్నాడు. అతనితో కూడా కొంతమంది శిశిరేఖలు ఉన్నారు. శిశిరేఖం అంటే ఏదో ట్రైనింగ్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాదండి. మోకాల అనుభవం, ప్రార్థన అనుభవం, బైబిల్ అనుభవం, బోధ విని దాని ప్రకారం జీవించే జీవితమే శిశిరేఖమైంది పేర. అలా వెంబడించిన వాళ్ళందరినీ గమనించండి, గొప్ప సేవకులు అయ్యారండి. ఇది సేవాక్రమం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. అపోస్తలుల ఉదాహరణ చూడండి, వాళ్ళు ట్రైనింగ్ పొందట్లేదు, క్రీస్తుతో సహవాసం చేస్తున్నారు. శిశిరేఖం ఎలా వస్తుందంటే ముందు సహవాసము ద్వారా వస్తుంది. సహవాసం అనేది మొక్కలు చేసిపోయేది కాదు, కానీ సహవాసంలో ఉండి అభిషేకం పొంది అప్పుడు సేవకి వెళ్ళే విధానమే ఇది బైబిల్ యొక్క క్రమం అయినది. పోయిన వారం మనం చెప్పుకున్నాం, అహరోను సంతతి వారు సేవ చేస్తున్నారు.
సేవ చేయటం అంటే ఎలా పడితే సేవ చేయకూడదు, కానీ ఏమండి ప్రతి సేవకి ఒక పిలుపు ఉంటుంది, ప్రతి సేవకి ఒక పాత్ర వహించే కార్యం ఉంటుంది, ప్రతి సేవ వధువుకి ఉపయోగపడుతుంది. అయితే ప్రతి సేవ క్రమముగా చేయాలి. ఏమండి మందాసమును భుజాల మీద మోయాలి తప్ప బండి మీద మోయరాదు. అలా బండి మీద మోసినప్పుడు దేవుని కోపం రగులుకుంది, దానివల్ల ఒకడు చనిపోయాడు. అలాగే ఏది మడితేడిది పర్లేదులే, అగ్ని అనుకున్నారు ఎవరో అహరోను కుమారులు నాదాము అబీహు అనే వ్యక్తులు. ఏదో వెలుగులే, ఏదైతే అగ్ని పొగొస్తే సరిపోద్ది అనుకుని దేవుడు చెప్పండి అగ్నిని, వాక్యానుసారం అగ్ని తెచ్చుకుని వారు లోపలికి వెళ్ళారట. చచ్చిపోయారు వాళ్ళు, మాడి మసి అయిపోయారు. ఎందుకు చెప్తాను ఈ మాటలు? వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవ అనేది వాక్యానుసారంగా ఉండవలసి తీరాలి పేర. చాలామంది అంటారు నేను ఏం చేస్తాను, సేవ చేస్తున్నానండి. ఎవరు బాబు అంటే నేను పాస్టర్ అండి. మరి సంఘం ఉందంటే సంఘం లేదండి. అసలు పాస్టర్ అనే పదానికి కాపరి అని అర్థం. కాపరి అని అర్థం ఏంటండి? కాపరికి ఏం కావాలి? మందు ఉండాలి. మందు ఉంటేనే కాపరి. ఈరోజు బయట ప్రపంచంలో చూస్తే మీరు అడగండి, అయ్యా మీరేం చేస్తారు? సేవ చేస్తారు. ఎవరంటే పాస్టర్ అండి. మరి పాస్టర్ సంఘం ఏది? సంఘం లేదండి. ఆదివారం ఇక్కడికి వెళ్తాను, ఆదివారం అక్కడికి వెళ్తాను, ఆదివారం అలా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంటాడు. ఈజ్ నాట్ పాస్టర్, ఎవెంజలిస్ట్. అతడు సంఘ కాపరికి పనిచేయడు. సంఘ కాపరి అనేవాడు ఒక సంఘముతోనే, తన సంఘముతోనే నిలబడి కడదాకా సేవ చేసేది సంఘ కాపరి అండి. సంఘాలు మార్చటం, ఏమండి ప్లేసులు మార్చటం, వేరే వేరే చోటికి వెళ్ళటం అనేది సేవ పరిచర్య కానే కాదు. అహరోను చూడండి, ప్రారంభం నుండి మరణం వరకు ఒకే పాత్ర, ఒకే సేవ. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రవక్తలను చూడండి, ఒకే పరిచర్య, చనిపోయేదాకా అదే పరిచర్య. అపోస్తలులను చూడండి, ఒకే పరిచర్య, కడదాకా అదే పరిచర్య. ఎక్కడ బైబిల్ వారి స్థానాలు మార్చబడినట్టు మీరు నాకు చూపించలేరు కూడా ఆ విషయాన్ని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగాక. సంఘ పెద్దలు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సంఘ పెద్దల్ని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ బలంగా లేవనెత్తి సువార్థికులుగాను కాపరులుగాను కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తీసుకెళ్తాం జరిగింది. ఇది సేవా విధానం. అహరోను సంతతి వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే చెప్పాను, పాత నిబంధనలు లేవీయులు యాజకులు అయితే కొత్త నిబంధనలో సేవకులై ఉన్నారు, అపోస్తులై ఉన్నారు, ప్రవక్తలై ఉన్నారు, ఆమేన్, ఇంకా ఉపదేశులై ఉన్నారు, 5 రకాల పరిచర్యలో భాగమై ఉన్నారని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగాక. తర్వాత ఉరీము తిమ్మిము అహరోను యొక్క తన రొమ్మున ధరింపజేసి ఉన్నది. పట్టి ఒకటి ఉందన్నమాట, ఉరీము తిమ్మిము అంటారు దాన్ని. అందులో 12 రాళ్ళు ఉన్నాయి. ఈ ఉరీము తిమ్మిము అనేది అహరోను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉరీము తిమ్మిము తీసుకెళ్ళి ఆ సమాజంలో చోట తగిలించారటండి. ఎందుకు తగిలించారు తెలుసా? దానిలో 12 రాళ్ళు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 రాళ్ళు పాత నిబంధనకి కొత్త నిబంధనకి శిష్యులకి మరి 12 గోత్రాలకి అంత పెద్దలకి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ప్రవక్త లేక కళ్ళకనేవాడు ఎవరైనా వచ్చి ఏదైనా చెబుతుంటే ఈ ఉరీము తిమ్మిము ఎదుట నిలబడి అతను మళ్ళా ఆ కళ దర్శనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ ఉరీము తిమ్మిముల నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిందంటే దేవుడు చెప్పిన మాట అని అర్థం, దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడని అర్థం. అది వెలుగు రాలేదంటే అతను అబద్ధ ప్రవక్త, అతడు అహంకారంతో మాట్లాడుచున్నాడని చెప్పి కొన్ని సూచనలు అయితే ఇవ్వబడ్డాయి బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు కొత్త నిబంధనలో ఆ రోజు ఉరీము తిమ్మిము పాత నిబంధనలు అయితే ఈరోజు కొత్త నిబంధన ఉరీము తిమ్మిము ఏ తెలుసా? పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఆది అపోస్తల బోధ ఉన్నది. ఈ ఆది అపోస్తల బోధే ఉరీము తిమ్మిము అండి. ఎవరు బోధించినా ఈ ఆది అపోస్తల బోధలోంచి వెలుగు రావాలి. ఎవరు బాప్తిజం ఇస్తున్నా ఇక్కడ బైబిల్ నుంచి ఆ బాప్తిజానికి వెలుగు రావాలి. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ జెండా కింద చీకటిని పొందుతుంటే ఇక్కడ వెలుగు రావట్లేదంటే అర్థం అది అబద్ధ బోధ అయి ఉన్నది. అది వెలుగు రావటం అంటే. ఉదాహరణ చెప్తాను అన్నమాట. స్త్రీ బోధ చేస్తుందంటే బైబిల్ నుంచి వెలుగు రావాలి, బోధ చేయొచ్చు అని. బోధ చేయొద్దని చెప్తుందంటే బైబిల్ నుంచి అంటే ఉరీము తిమ్మిము నుంచి వెలుగు రావటం లేదు కాబట్టి అతను మరణపాత్రుడై ఉన్నాడు పేరు. అతడు పాత నిబంధనలో అంత కఠినంగా ఉండేది కార్యాన్ని. కొత్తలో కృప ఎక్కువ కాబట్టి అలమడతలు తిరిగి అతని పేరు. కానీ దేవుడు మొత్తం వడ్డీతో శుద్ధ బయటికి లాగే ఒక సమయం తీసుకుంటాడండి ఆయన. దేవుని నామన మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సేవ చేయటం మంచిదే, కానీ సేవ ఉపదేశమే క్రమంగా ఉంది,
సేవ కూడా క్రమంగా ఉండాలి, సేవకుడు క్రమంగా ఉండాలి, అలాగే సంఘం కూడా క్రమంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎన్నింటి పైన క్రమంగా ఉన్నాడు. ప్రవర్తలు, వర్తమానాలు అన్నీ క్రమంగా ఉన్నాయి. ఎక్కడ వంకరతనాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అలా వంకరతనాన్ని ఇష్టపడేవాడైతే ఆ రోజు అహరోని కుమారులు చంపేవాడు కాదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి సేవ యథార్థమైంది, ప్రతిష్ఠించడం, పిలువబడటం, క్రమముగా సేవ చేయటం, అది మన బలిదాసుడా అని దేవుని చేత అనిపించుకోవడం గొప్ప కార్యమే. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకోబోతున్న అంశం ఏంటంటే, అపోస్తులు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ద అపోస్టల్ వేర్ గాడ్స్ విట్నెస్. అపోస్తులే దేవునికి సాక్షులుగా ఉన్నారట. అసలు కొత్త నిబంధన యొక్క మెరుపులండి వీళ్ళందరూ కూడా. కొత్త నిబంధన యొక్క మెరుపులండి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. అపోస్తుల కార్యగ్రంథం 2:38 చూస్తుంటే, యేసును దేవుడు లేపెను. దేనికి సాక్షులు వీళ్ళు? వాళ్ళు చెప్పారు కదా, కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పారు. ఒకటి, క్రీస్తు లేపబడి ఉన్నాడని ఇందుకు మేము సాక్షులమని చెప్పారు. మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో, ఏదైతే తాకామో. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నట్లయితే మీకు వాక్య భాగం అర్థమవుతారా? అక్కడ ఉంటుంది, జీవవాక్యం గురించినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది ఇంటిమో, కన్నులను ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేని తాకినవో చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఏం తెలియజేస్తున్నారు? ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవం అంటే ప్రవక్త అంటాడు, దేవునికి నామన మహిమ కలుగాక. ఫర్ ద లైఫ్ వాస్ మేనిఫెస్టెడ్ అండ్ we have seen it, eternal life. నిత్య జీవముని మేము చూచాం. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. నిత్య జీవాన్ని మేము చూసాం, నిత్య జీవాన్ని ముట్టుకున్నాం, నిత్య జీవాన్ని తాకాం, నిత్య జీవాన్ని రుచి చూసాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఫర్ ద లైఫ్ వాస్ మేనిఫెస్టెడ్. ఆ జీవము శరీరధారైనని చెప్పారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమన్నా తెలుసా అండి? జీవవాక్యం ఉంచినది ఆది నుండి, ఫ్రమ్ ద బిగినింగ్. ఏది ఉండినో, మేమేది ఇంటిమో, కనులరా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొన్నారో అపోస్తలులు దాన్నే బోధిస్తున్నారు. దానికి ఎవరు సాక్షులై ఉన్నారండి. మీరు కూడా ఏదైతే విన్నారో, అది నుంచి ఏదైతే పట్టుకుని ఉన్నారో, ఏది బయలుపరచబడిందో, ఏది మీకు దేవుడు బయలుపరిచాడో, దాంతో మీరు నిలబడవలసిన అవసరం ఉంది. దానికి మీరు సాక్షులై ఉండవలసిన అవసరం ఉన్నది. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఆ జీవము ప్రత్యక్షమయ్యను, మేనిఫెస్టెడ్, ప్రత్యక్షపరచబడ్డది. ఆ జీవము శరీరధారై కృప సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినది యేసుక్రీస్తు అనే ఆ జీవము. ఆ జీవం ప్రత్యక్షమయ్యను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యమిచ్చుచు మేము దానిని మీకు తెలియపరచుచున్నాము అని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు చూచారు, విన్నారు. చట్టం ఏంటి? చూచింది బట్టి, విన్నదాన్ని బట్టి సాక్ష్యం చెప్పాలి. అలాగే వీళ్ళు కూడా చూచారు. ఎవరు? అపోస్తులు. మీరు యేసుని చూసారా అని అడుగుతారు కొంతమంది చోట. ఒక పిచ్చాడు ప్రశ్న ఏంటంటే, మీరు యేసుని చూసారా, మీకు కనబడ్డాడు ఎప్పుడన్నా, లేకపోతే మీతో మాట్లాడారా, మీరు ముట్టుకున్నారా, అసలు మీరు చూసారా అని అడుగుతారు. కానీ మనకు ముందున్న అపోస్తులు చూచారు, తాకారు, దర్శించారు. ఎందుకు? ఆ జీవము శరీరంలో ప్రత్యక్షపరచబడింది కాబట్టి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ఆత్మరూపములో, పరిశుద్ధాత్మ రూపములో ఆయన ఎక్కడో లేడండి, ఇక్కడే మీ మధ్యనే, మీ పక్కనే, మీ ముందే, మీ వెనకే ఆవరించి ఉన్నది ఆ పరిశుద్ధాత్మ దేవుడిగా. ప్రియారా, ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి అపోస్తులు దేవునికి సాక్షులుగా ఉన్నారు. నెంబర్ 1, దేనికి సాక్షులుగా ఉన్నారంటే వాళ్ళు యేసుని దేవుడు లేపెను, ఈయనకు మేమందరము సాక్షులం. వి ఆర్ విట్నెసెస్. మేమందరము అని కలుపుకుంటున్నాడు పేతురు. పేతురు ఎందుకు అక్కడ నిలబడ్డాడు తెలుసా? అసలు పెంతెకోస్తు నాన్న 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వచ్చింది. ఆమేన్. 14వ వచనంలో పేతురు ఒకటి నిలబడ్డాడు. పేతురు ప్రసంగంలో చెప్పిన మాట ఇది. పేతురు ప్రసంగం చేస్తూ అక్కడంట 15 నిమిషాలు చేశాడు ప్రసంగం అంటే. ఏమండి, నేను పోయిన వారం 10 గంటలు ముంచని చెప్పేసాను, టైం అయిపోతుంది కూడా.
మ్యాక్సిమం చాలా త్వరగా పరిగెడతాను మీకోసం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నా మీద మీ నమ్మకం లేదు కదా, మీ నమ్మకాన్ని మోము చేయకుండా ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేయను గాక, దేవుడు కృప చూపును గాక, దేవునికి మహిమ కలుగాక. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ఈ యేసుని దేవుడు లేపాను అంటే ఆయన లేచాడని వాళ్ళ సాక్షులు, వి ఆల్ ఆర్ విట్నెస్. నెంబర్ 2, జీవవాక్యం గురించినది మేము ఏమి తాకామో ఏమి చూచామో దాని అంతటికి మేము సాక్ష్యం ఇస్తున్నాం. అపోస్తలుల కార్యం 2:32 ప్రకారముగా యేసుని దేవుడు లేపాను, అందుకు మేము దీనికి సాక్షులం. రెండవది 1 యోహాను రాసిన పత్రిక 1:1-2 జీవవాక్యం గురించినది మేము చూసాం, విన్నాం, తాకాం, ప్రత్యక్షపరచబడిన అనిత్య జీవమును చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చు మీకు తెలియపరుస్తున్నాం. చెప్పండి, ఎంత స్ట్రాంగ్గా ఉందండి ఇప్పుడు తెలియదు. ఆయన లేపబడి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నారు. రెండవది, మేము కన్నాము, విన్నాము, మేము తాకాము, మాకది బయలుపరచబడింది, తండ్రి యొద్ద నుంచి ఆ జీవం ప్రత్యక్షపరచబడింది, మేనిఫెస్టెడ్ అయ్యింది, దాన్ని మేము చూచాము, దాన్ని మేము సాక్ష్యమై ఉన్నామని చెప్తున్నారండి వాళ్ళు. ప్రభు నామమున మహిమ కలుగాక. అలాగే మీరు దేన్నైతే విన్నారు ఇప్పుడు దాకా, ఆది నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ దేన్ని చూచారు, ఎలాంటి దేవుని కనుగొన్నారు, ఎలాంటి దేవుడు అద్భుతాలు చేశాడు, ఎలా స్వస్థపరిచాడు, ఎలా బయలుపరుచుకున్నాడు, ఎలా నేను చెక్కుంటూ వచ్చాడు, ఎలా నేను వధువుగా భారీగా చేసుకున్నాడు, దాని గురించి మీరు కూడా సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండవలసిన అవసరం ఉన్నది. మూడోది ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యగ్రంథం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని చదువుకున్నాం ఆల్రెడీ. మనం మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం గురించిన దేవునికి సాక్షులుగా ఉంటారు వాళ్ళు. నెంబర్ 1, ఆయన లేపబడి ఉన్నాడని దానికి సాక్షులు. నెంబర్ 2, మేము తాకాం, చూచాం, విన్నాం, కన్నాం, అన్ని వాటి గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. బయలుపరచబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, ఇందుకు మేము సాక్ష్యం ఇస్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. నెంబర్ 2. నెంబర్ 3, మేము మేడగదిలో కూడుకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, పరిశుద్ధాత్మ దిగొచ్చింది, పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాం, పరిశుద్ధాత్మ దిగి రావటము మేము సాక్ష్యం ఇస్తున్నామని చెప్పాడండి. ఇది 3వది అండి. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి దేవునికి సాక్షులే ఉన్నారట వాళ్ళు. 1, ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం. 2, ఆయన చేసిన అద్భుతాలు, కార్యాలు, సూచక్రియలు అన్ని గురించిన సాక్ష్యం. 3, ప్రైజ్ ది లార్డ్. 3, పరిశుద్ధాత్మతో ఆయన దిగి రావటము, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వటం అనేది మేము సాక్షులమని చెప్తున్నారండి. అక్కడ పైకెక్కి మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినటువంటి సాక్ష్యం. పరిశుద్ధాత్మ ప్రభావంతో వారు మద్యము సేవించిన వారి వల్లే ఊగారట. దేవుడు ఇంకాను సాక్షులను కలిగి ఉండేను, వారును అదే రీతిగా ఉన్నారు. మీరు ఈ శక్తి యొక్క సాక్షులై ఉన్నారట. ఏది? పరిశుద్ధాత్మ మేడగదిలోకి రావటము, అది పైనుంచి వచ్చిన శక్తి. ఆ శక్తికి వారు సాక్షులు, వారి పునరుద్ధానానికి సాక్షులు, క్రీస్తు లేపబడి ఉన్న దానికి సాక్షులు, ఆయన చేసిన అద్భుతాలు, కార్యాలకి అన్నిటికీ వారు సాక్షులై ఉన్నారు. ఈ కాలంలో ప్రవక్త కూడా వారికి సాక్షులై ఉన్నారు. పేర మీరును బయట వివిధ స్థలాల్లో మీరు సాక్షులై ఉండగలుగుతున్నారు. ప్రవక్త అంటాడు, దేవుడు ఇంకాను సాక్షులను కలిగి ఉండాను, ఇంకా వారును అదే రీతిగా ఉన్నారు. మీరు ఈ శక్తి యొక్క సాక్షులై ఉన్నారు. వారు యెరూషలేములోను, ఇంకా యోదయలోను, ఇంకా సమరయలోను, ప్రవక్త చెబుతున్నాడు జబస్తన్విల్లోను అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనన్నాడు తణుకులోను, చెప్పచ్చా, ఆంధ్రాలోను, అది కూడా వెస్ట్ గోదావరిలోను, ఈస్ట్ గోదావరిలోను, అదే ఇండియాలోను. మనం ఎవరమే ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగాక. యెరూషలేములో, యూదాయలో, సమరయలో, జబర్సన్విల్లో, ఇండియానా అక్కడ ఉంది ఒక ఇండియానా. ఇప్పుడు దాన్ని ఇండియా చేద్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇండియానాలో కాదు కానీ ఇండియాలో కూడా ఉన్నారు. ఇప్పుడు బహుశా ప్రవక్త వర్తమానం చెప్పినప్పుడు ఇండియానాలోనే ఉన్నారు, జబర్సన్లో ఉన్నారు, సమరయలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, కానీ ఇండియాలో లేరండి. కానీ ఇప్పుడు మాత్రం ఈ వర్తమానం చెప్పేసరికి ఇండియాలో కూడా ఉన్నారండి. అది ఇప్పుడు మేనిఫెస్ట్ అయిందా, మనకి ప్రత్యక్షపరచబడిందంటారా? ఓ దేవుని నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఇప్పుడు ప్రవర్తించిన కొన్ని కోడ్స్ చెప్పి ముందుకెళ్తాను. పేర 24 పెద్దలు వీరెవరు అని ఒక ప్రశ్న వేశాడు. పెద్దలు ఒకడు వచ్చి యోహాను ఏడుస్తున్నప్పుడు వీరెవరు అని అడిగారన్నమాట. 24 పెద్దలు వారెవరు అంటే, పాత నిబంధన 12 మంది
అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధన 12 అపోస్తులై ఉన్నారట. ప్రభు నా నమ్మకులు గాక. కూడా రాసుకోండి. 24 పెద్దలు ఎవరు? వారెవరు అసలు అంటే 12 మంది అపోస్తులు మరియు 12 మంది ఇశ్రాయేలు గోత్ర పెద్దలు అంటాం. రెండోది, 12 మంది అపోస్తులు నూతన నిబంధన యొక్క మహిమ లేక కిరీటమై ఉన్నారటండి. 12 మంది అపోస్తులు ఎవరు తెలుసా అండి? క్రొత్త నిబంధన యొక్క లేక మహిమకు లేక కిరీటమై ఉన్నారటండి. గమనించారా? వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడను వేయనేరడు. గమనించారా? చూడండి అంటాడు ప్రవక్త, నూతన నిబంధన అపోస్తులు బోధ ఇది క్రొత్త నిబంధన యొక్క పునాది అయి ఉన్నది. ఇప్పుడు ఆ 12 మంది అపోస్తులు వేసిన పునాది తప్ప క్రైస్తవ రాజ్యానికి ఇంకో పునాది లేదు, క్రైస్తవ ప్రపంచానికి ఇంకో పునాది లేదు. అంటే ప్రతి సంఘము అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడి ఉండాలండి. ఎందుకని? వెయ్యబడిన తప్ప వేరొక పునాది ఎవడును వెయ్యనేరడని అపోస్తుల పౌలు నొక్కి మరి చెప్పాడండి. దీనే మన ప్రవక్త అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి, పునాది వేయబడింది ఆల్రెడీ. పునాది ఎవడును వేయలేడు. పునాది నూతన నిబంధన అపోస్తులు వేశారట. అంటే కొత్త నిబంధన అపోస్తులే పునాది వేశారు. మారు మనసు గురించి పునాది వేశారు, పునరుద్ధానం గురించి పునాది వేశారు, అద్భుతాల గురించి స్వస్థల గురించి పునాది వేశారు, ఆయన లేపబడి ఉన్నాడనడానికి పునరుద్ధానం ఆ శక్తి గురించి వారు పునాది వేశారు, బాప్తిస్మం గురించి పునాది వేశారు, పరిశుద్ధాత్మ గురించి పునాది వేశారు, వరముల పిలుపు గురించి పునాది వేశారు, సంఘం యొక్క క్రమం గురించి పునాది వేశారు. వారు వేసిన పునాది పైనే నేటి సంఘాలు కట్టబడ్డాయని అడిగితే నో 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 నో. ఎందుకు? మారు మనసు తగ్గట్టుగా అపోస్తులు 12 మంది అపోస్తులు పునాది వేశారు మారు మనసు. ఈరోజు సంఘములో అది లేదు. యేసుక్రీస్తు బాప్తిస్మం పునాది వేశారు, సంఘములో చాలా బయట సంఘములో అది లేదు. స్త్రీ బోధ వేయకూడదు చేయకూడదని పునాది వేశారు, కానీ బయట పునాదులు లేవు, పునాదులన్నీ పాడైపోయాయి. కానీ దేవుడు కొత్త నిబంధన సంఘానికి గొప్ప పునాది వేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మేస్త్రీలు కావాలి, మేస్త్రీలు కావాలంటే ప్లాన్ కావాలి, ప్లాన్ కావాలంటే గీసేవాడు ఉండాలి. ఆ ప్లాన్ గీసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అయినవాడు. ఆ ప్లాన్ ప్రకారంగా ఓడలు కట్టాడు నోవాహు, ఆమేన్. మందాసం ఎలా తయారు చేశాడో మోషే, ఆమేన్. అదే ప్లాన్ ప్రకారంగా అపోస్తులు కూడా మూడోది ఈ భూమి మీద కొత్త నిబంధన సంఘానికి ఒక ప్లాన్ ఇచ్చాడు దేవుడు. ఆ ప్లాన్ అనుసరించి అపోస్తులు ఆ యొక్క అపోస్తులు కాపర్లు సువర్తకులు అందరూ ఏం చేస్తుంటే ప్లాన్ అనుసరించి కడతా ఉన్నారు పేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏ పునాది వేశారో ఆ పునాది మీదే కట్టాలి. బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ అక్కడే, ఇంకా మార్చకూడదు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. మనం కట్టేదానికి బెడ్రూములు కిచెన్ రూములు సిద్ధాంతం వచ్చి మార్చేస్తాడు, ఎందుకంటే మీరు సిద్ధాంతం నమ్ముతున్నారు కాబట్టి. కానీ వాక్యం నమ్మితే అవేం అవసరంలే. అసలు వాక్యాన్ని కట్టక నమ్మితే వాస్తులు కానీ పరంపర ఆచారాలు కానీ వాటిని మించి అధికంగా విశ్వాసం అంటే చాలు, అది గొప్ప ధైర్యం అండి. అది లేకపోతే అవన్నీ నీకు గొప్ప, కానీ విశ్వాసం ఎదుట అవన్నీ చెత్త ఉన్నాయి పేర. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, బైబిల్లో అపోస్తులు వల్లించిన విశ్వాస ప్రమాణమును ఎక్కడైనా ఉంటే చూపించమని అడిగాడు ప్రవక్త అండి. బైబిల్లో ఉందేమో అడగండి. ఈరోజు అనేక సంఘాల్లో అపోస్తుల ప్రమాణం చేస్తూ ఉంటారు. నేను దేవుని విశ్వసించుచున్నాను, తండ్రికి దేవుడు భూమి ఆకాశం చూపించాను, మహాశక్తి గలవాడు, యేసుక్రీస్తు ఆయన కుమారుడు, పరిశుద్ధుల రోమును, క్యాథలిక్ నమ్ముతాను, లోదన విషయం నమ్ముతాను, బైబిల్ విషయం నమ్ముతాను, ఈ పద్ధతిలో ఉంటాను, ఇదిగో ప్రమాణం చేస్తున్నాను, దీనిలో ఉంటాను, చచ్చిపోతాను, ఇంకెక్కడికి రాను. అది ఈ ప్రమాణాలు సంఘంలో చచ్చిపోవడానికి ప్రమాణాలండి. సంఘంలో ఉండిపోవడానికి ప్రమాణాలు అవన్నీ కూడా. దీనికి ఏం పెట్టారంటే వాళ్ళు అపోస్తుల విశ్వాస ప్రమాణం అని పెట్టారు. మీరు బయట కనుక జాగ్రత్తగా వింటే చాలా సంఘములు వాటి పేర్లు ఎందుకు కానీ మనోభావాలు దెబ్బతిన్న ఉద్దేశం కాదు కానీ పేర కొన్ని సంఘాలు అయితే నిలబడి మనం నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణము చేసుకుందామంటారు. అసలే మన ప్రవక్త అంటాడు అపోస్తుల విశ్వాస ప్రమాణం అనేది బైబిల్ ఎక్కడ ఉంది? నేను ఆశ్చర్యంగా చెబుతాను, ఏమనుకోకండి, చదవమంటారా? బైబిల్లో అపోస్తుల వల్లించిన విశ్వాస ప్రమాణం ఎక్కడైనా ఉంటే చూపించమని సవాలు చేర్చున్నాను. నేను కదండి ప్రవక్త బ్రహ్మ గారు, ఆయన చేత నేను చేస్తాను. ఆయన మన మాదిరి ఉన్నాడు. భూమి మీద ఏ సేవకుడు మాదిరి కాదు, పెట్టుకుని మోసపోయిన కూడా అవసరం లేదు. దెబ్బతిండే కానీ తెలియదు కదా. అందుకే మన
నా సేవ పరిచయంతటికి మాదిరి ఎవరు తెలిసి ఈ కాలంలో యేసుక్రీస్తు తర్వాత పౌలు తర్వాత విలియం బ్రన్హం వస్తున్నాడు అండి. ఎందుకంటే ఆయన వారిద్దరి వల్ల జీవించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది పరిశుద్ధుల రోమన్ క్యాథలిక్ సంఘం నేను విశ్వసించున్నాను. అంటే రోమీలు అలా చేస్తారు, బైబిల్ మిషన్ అలా చేస్తారు. ఇవన్నీ వల్లించి లాస్ట్లో నేను ఈ యొక్క పరిశుద్ధ రూమ్లో ఉంటాను. ఇదిగో నేను పరిశుద్ధ రోమన్ క్యాథలిక్ నమ్ముతాను, ఇదిగో పరిశుద్ధ బైబిల్ మిషన్ నమ్ముతాను, పరిశుద్ధ లూథరన్ మిషన్ నమ్ముతాను, సెంట్ అపోలోస్ కొలూస్ నమ్ముతాను అని ఓ ప్రమాణాలు చేస్తారు ఆఖరి అనమాట. అంటే ఏ సంఘం అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని పెట్టుకుందనమాట. ప్రవక్త అంటాడు అలాంటిది బైబిల్ ఎక్కడ మనకి కనిపించదు. బైబిల్లో దాన్ని మీరు ఎక్కడా కనుగొందరు. అయినా కానీ దాన్ని మీరు మీ పెద్ద మెథడిస్ట్ మరియు బాప్టిస్ట్ సంఘాలలో వల్లించుచున్నారు. అంటే చెప్తా ఉన్నారు. ఇంకో మాట చెప్పంటారా? అపోస్తల విశ్వాస ప్రమాణము అది దెయ్యం యొక్క సిద్ధాంతము అన్నాడండి. దానిని అబద్ధ ప్రవక్తలు ఉపదేశించుచున్నారు అని కూడా చెప్పేశాడండి. మీకు ఏమైనా సాక్ష్యం అనుకుంటే దీనికో సాక్ష్యం ఇవ్వండి బయటికి వెళ్ళి. మీరేమైనా సాక్ష్యం అనుకుంటే మీరు సాక్ష్యం ఇవ్వండి. అయ్యా అపోస్తల విశ్వాస ప్రమాణం బైబిల్ ఎక్కడుంది అని అడగండి. మీరెవరు? మేము ఇందుకు సాక్షులం. ఎందుకు సాక్షులు? అందు లేనందుకు మీరు సాక్షులం, ఉన్న వాటికి సాక్షులం. దేవునికి స్తోత్రం కలిగాక. అందులో లేని వాటికి మేము సాక్షులం. ఎందుకంటే మేమే చెప్తాం దాని విషయంలో. అపోస్తల విశ్వాస ప్రమాణం ఎక్కడుందయ్యా? అది ఒక దయ్యపు బోధ, అబద్ధ ప్రవక్తలు వేసిన ఉపదేశం అంటండి. దీనికోసం సాక్ష్యం ఎంతమంది ఇస్తారండి? ఏమండి, ఇప్పుడు దాకా పేతురు గురించి కాదు, అహరోను గురించి కాదు, మోషే గురించి కాదు, నోవహు గురించి కాదు. అసలు అది వచ్చిందే మీకోసం. ఈ వర్తమానం చెప్పిందే మీకోసం, లేక మన కోసం. ఇప్పుడు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? యేసు ప్రభువు లేచాను, పేతురు సాక్ష్యం ఇచ్చాను, ఆ సాక్ష్యాన్ని నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రం అంట కాదండి. ఇది ఇప్పుడు నీ కాలం వచ్చింది, నీ సమయం నిలబడి ఉండాలి. బాప్తిసం యేసుక్రీస్తునామములో బాప్తిసం అని మీరు సాక్ష్యం ఇవ్వగలరా? దేవుడు ఒకరికి సాక్ష్యం ఇవ్వగలరా? అపోస్తల బోధ పునాది తప్ప ఇంకో పునాది లేదని సాక్ష్యం ఇవ్వగలరా? ఈ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడని, ఇంకో ప్రవక్త లేడని, ఆ ప్రవక్త ఉత్తమం ద్వారా ఎత్తబడి ఉందని సాక్ష్యం ఇవ్వగలరా? దేవుడు సాక్షులు కోరుచున్నాడట. దేవుడు కోరుకునే లిస్టులో మీరు ఉండాలి. ప్రభునామమునకు మహిమ కలుగుగాక, స్తుతి కలుగును గాక. చెప్పచ్చు హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీ 12 ప్రకారము ఉపదేశులు, అపోస్తలు, ప్రవక్తలు, భాషల యొక్క వరములు, 9 ఆత్మీయ వరములు. ఇప్పుడు ఈ వరములు క్రియరూపంలో ఉన్నవని మనం నమ్ముచున్నాం. జాగ్రత్తగా పాయింట్ పట్టుకోండి. ఉపదేశులు కానీ, కాపర్లు కానీ, అపోస్తులు కానీ, లేక ప్రవక్తలు కానీ, ఈ 5 రకాల పరిచర్య అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అసలు ఇది ప్రవక్త నాడు ఉపదేశకులు, కాపర్లు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, అవి ప్రతి స్థానిక సంఘములో ఉండవలెను. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే ఇప్పుడు 5 రకాల పరిచయం ఎక్కడి నుంచో ఊడిపడదని చూస్తున్నాం, చూసారా? నో స్థానిక సంఘములోంచే లేవాలి. సాధ్యమవుద్దా? ఇక్కడి నుంచి సాధ్యమవుద్దా? మీకు విశ్వాసం ఉంటే సాధ్యమవుద్ది, మీకు మోకాల అనుభవం ఉంటే సాక్ష్యం అవుద్ది, మీరు లేఖనముతో పోల్చి జీవిస్తే సాక్ష్యం అవుద్ది. అంతకంటే ముఖ్యంగా క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుద్ది. దయ్యముతో సహవాసం చేసేంత వరకు, లోకంతో సహవాసం చేసేంత వరకు ఇది నీకు ఈ 5 ఏది వర్తించదో వాటన్నించి వేరుగా ఉండి క్రీస్తుతో మాత్రమే సహవాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రవర్తన అవి ప్రతి స్థానిక సంఘములో ఉండవలేను అన్నాడండి. నాతో ఉన్నారా? క్రీస్తు శరీరం అనగా ఏమిటి? కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశులు, కొందరు సువార్తికులు, కొందరు కాపర్లు. అవునా? అందుకే మనము పిలువబడితిమి. కొందరికి భాషల వరము, కొందరికి అర్థం చెప్పే వరము, కొందరికి జ్ఞాన వరము, కొందరికి వివేక వరము, కొందరికి అద్భుతాలు చేయ వరము, కొందరికి వరము కలిగేటువంటి వాటికి కలిగి ఉన్నటువంటి కార్యము. అంటే ఇవన్నీ సంఘములోనే, స్థానిక సంఘంలోంచే రావాలి. భాషలు, వాటి అర్థములు, ప్రవచనాలు, వాటి నెరవేర్పులు సంఘంలోంచే రావాలి. అపోస్తులు సంఘంలోంచే లేవాలి, సువార్తికులు సంఘంలోంచే లేవాలి, అపోస్తులు సంఘంలోంచే లేవాలి. ఎక్కడి నుంచో రావడం కాదు పియారా.
నేను చెప్పట్లే, మీకు కోడ్ ఇస్తాను. సంఘక్రమం వర్తమానం చదవండి. 58లో చెప్పిన సంఘక్రమం అండి. 58లో సంవత్సరం చెప్పిన సంఘక్రమం ఇది. అంటే ఈ 5 రకాల పరిచయం అనేది ఇప్పటిదాకా మనం ఏమనుకుంటాం, అక్కడక్కడ వస్తాను అనుకుంటున్నాం. కాదు కాదు, ప్రవర్తన నాడు అవి ప్రతి స్థానిక అంటే లోకల్ చర్చ్ అన్నాడు ఇంగ్లీష్లో. అనగా స్థానిక సంఘం కాపరి, స్థానిక విశ్వాసాలు, స్థానిక సంఘం అనే ఈ గుంపులోంచే మరేరి ఎక్కడ లేవాలి కదా, అసలు దానికోసం విశ్వాసం ఉండాలి కదా, దానికోసం కనిపెట్టాలి కదా, దానికోసం ప్రార్థించాలి కదా, దాన్ని క్రమముగా తీసుకురావాలి కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో బర్నను సౌలును నాకు నా పరిచర్యకు ప్రతిష్ఠ చేయండి, లేచి సంఘం ప్రార్థన చేసి పంపించండి. పరిశుద్ధాత్మ ఆ రోజు మాట్లాడాడు ప్రియారా. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడండి ఆయన. ఈరోజు కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న సంఘములో దేవుడు చేయాలని నా ప్రార్థన. నేను వర్తమానం నమ్ముతున్నాను, ఆ నమ్మకమే నిలబడుతుంది పెరుగుదినాన్న. ఎవరో మాటలు నమ్మట్లేదు అక్కడ, మనం కేవలం వర్తమానం నమ్ముతున్నాం. ఈ ఉపదేశకులు, అపోస్తులు, ప్రవక్తలు, ఈ భాషల వరములు, ప్రవచనాలు, ఈ కార్యాలు మొత్తం టోటలట స్థానిక సంఘంలోంచే పుట్టుకు రావాలంటే ఎక్కడెక్కడో కాదు. సువార్తికులు లేవాల్సింది ఎక్కడ తెలుసా? ఇక్కడే. స్వస్థత కార్యాలు ఇక్కడే, సూచక్రియలు ఇక్కడే లేవాలి. అపోస్తులు అంటే సంఘం ద్వారా పంపబడాలి. ఎంత క్రమమైన సేవ ఉందో చూసారు ఇక్కడ పేరు. ఇదే జబసన్వీల్లో ఉన్న సంఘం అండి, ఇదే యెరూషలేములో ఉన్న సంఘం అండి, ఇదే ఆది అపోస్తుల యొక్క సేవాక్రమం అండి. సేవ చేసే విధానం ఇది. అంతేగాని కాపుడితో భేదం పెట్టుకుంటాం, సంఘంతో భేదం పెట్టుకుంటాం, పక్కన మళ్ళీ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయటం, అది సేవ కాదండి. ఈజీపడే పోతుంటే గుడ్ మార్నింగ్ టీ ఉంటుంది, ఆ పక్కన వెరీ గుడ్ మార్నింగ్ టీ అని పెట్టాడు ఒకడు. నా మాట అబద్ధమైతే వెళ్తే చూడండి కావాలంటే. పరిశుద్ధ సంఘం అంటాడు, అది పరిశుద్ధ సంఘం అంటాడు ఒకడు. వధువు సంఘం అంటాడు, ప్రభు నేర్చుకుని వధువు సంఘం అని ఒకడు అడతాడు. మళ్ళీ పెట్టండి, తప్పులేదు. లైట్ హౌస్ అన్న చోట ఇంకో లైట్ హౌస్తో సంబంధము అసలు అవసరం లేదండి. అది వెలిగించకపోతే, అది పాడైపోతే అప్పుడు వేరే లైట్ హౌస్ పెడతారు, అది కూడా దాని ప్లేస్లో పెడతారు, అంతేగాని పక్కన పెట్టరు. అరే చాలా కార్యాలు తెలిసిన లోకంలో మనకి. కానీ ఇక్కడ దెయ్యం మాత్రం మొత్తం విచ్చన చేసేసింది పేర. మళ్ళీ అవన్నీ విడిచిపెట్టి వాక్యక్రమంలోకి వస్తే అప్పుడు అర్థమైంది ఆ లైన్ ఏంటనేది. జ్ఞానులు తెలివైన వారే కానీ అయినా తప్పించబడ్డారు. ఎక్కడికి వెళ్ళారు? భవనంలో పోయారు. తమ జ్ఞానం ఆదాయం చేసుకొని చాలామంది తప్పిపోతుంటారు, క్రమం తప్పిపోతారు. జ్ఞానవంతులు తెలివైనని బాగా ఎక్కువ అని. ఈరోజు ఎలా ఉన్నారంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడంటాడు. అసలు ఆది నుంచి ఏది వింటమో, ఆది నుంచి ఏది వింటమో దాని గురించి సాక్ష్యం ఇచ్చామని చెప్పి చూసారా, అది కరెక్ట్ అండి. అది పేర సంఘం మీరు కూడా ఏది ఆది నుంచి ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే బాప్తిసం పొందున్నారో, ఏ ఆత్మతో నింపబడ్డారో, ఏ బోధ విన్నారో, ఏ పునాది మీద కట్టబడ్డారో దాని నుంచి ఇంచు కూడా కలగకుండా సాక్షిగా ఉండండి. దేవుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని పేర. మీన్స్ మనం ఆయనతో ఉంటాం పేర. ప్రభు నామన మహిమకలుగాక. కాబట్టి స్థానిక సంఘములోంచే ఉపదేశం లేవాలి. నా ఆశ, నా ప్రార్థన. అది వర్తమాన క్రమం కూడా, అది బైబిల్ క్రమం కూడా. అపోస్తల కార్యం గ్రంథం చూసినట్లయితే ఆ క్రమం మీకు తెలియజేస్తా ఉన్నాను. తొందరగా 13వ అధ్యాయంకి వచ్చేద్దాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం తొందరగా. అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, గిరేనేటువంటి సుమియోను, కురేనేటువంటి లూకియా, చతుర్థపతి అయినటువంటి హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. రెండవ వచనం గమనించండి. వారు సంఘం అంతా కూడుకున్నారు, అందరూ ప్రార్థనలో ఉన్నారు. సంఘం అది సంఘం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, సంఘం ప్రభువుని సేవిస్తూ ఉపవాసం చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ఏమంది వచ్చి, ఏమండి పరిశుద్ధాత్మ వస్తుందా, అసలు మాట్లాడుతుందా? అయోమయమా? నేను అయోమయం సేవ చేయడానికి ఇష్టపడలేదండి, భ్రమలో ఉంటే ఇష్టపడలేదు పేర, వాస్తవులకు రావడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, ఇది పరిశుద్ధాత్మ స్థానిక సంఘములకు దిగివచ్చి
సంఘంలోంచి కొందరు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశాలుగా పిలుస్తున్నాను, వారి మీరు అభిషేకించి పంపించండి అని దేవుడు మాట్లాడాలండి. ఇలాంటి సంఘం మనకు కనిపిస్తుందా అని అడుగుతున్నా. దేనికి మీరు సాక్షులు, ఎలాంటి సంఘానికి, ఎలాంటి క్రమం గల సంఘానికి సాక్షులుగా ఉండాలో మీరు తెలుసుకోవాలి. పేరు ఖచ్చితంగా ఎలాంటి సేవకి సాక్షులుగా ఉండాలి, ఎలాంటి ఆత్మకు సాక్షులుగా ఉండాలి. అపోస్తులు ఎలాంటి దానికి సాక్షులుగా ఉన్నారు. ఏది విన్నామో, ఏది చూచామో, ఏది తాకినామో వాడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మీరు ఏదైతే ఆది నుంచి వర్తమానం ఉపవాసం వింటున్నారు, అపోస్తుల ఉపదేశం వింటున్నారు, ఆ ఉపదేశ క్రమానికి మీరు సాక్షులుగా కట్టబడి ఉండాలి. ప్రభు నన్ను మహిమకులుగాక. బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచి వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీ చేతులుంచి, ఇది సేవా విధానం. ఈ సేవలో సువార్తికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, లేదంటే ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఈ 5గురు తప్ప ఇది సేవ, వేరే సేవ బృందం కాదు, అసలు కానే కాదండి. ఒకసారి ఒక ఆయన ఎంటే మెసేజ్ గాస్పల్ సింగర్ అన్నాడండి. ఏంటంటే అది ఎంటే మెసేజ్ గాస్పల్ సింగర్ అన్నాడు. నేను అన్నాను, 5 గంటల పరిచయం ఇది ఎక్కడుందా కనిపించలేను. నేను క్షమించండి, 5 గంటల పరిచర్యలో ఇది ఎక్కడుందో. అసలు ఈరోజు అసలు సేవా క్రమం కోసం 2-3 గంటలు చెప్పుకునే స్థాయి దేవుడు మనకి అవకాశం చెప్పుకుంది. ఖచ్చితంగా అవన్నీ సమకూరుస్తాను నేను టైం వచ్చినప్పుడు. కీబోర్డ్ ఉందనుకోండి, స్థానిక సంఘంలోనే వాయించాలి, తెలుసా మీకు. కానీ ఈరోజు చాలామంది బయటికి వెళ్ళి వాడబడి అక్కడక్కడ వాడబడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అసలు దానికోసం కాదు అది దేవుడు. మీరు పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ కాల ప్రవర్తన చూడండి. పేర ఈ కాల ప్రవర్త ఒక ఆర్గానిక్ సంఘానికి సంబంధించింది, ఒక ఇన్వెస్ట్మెంట్ సంఘం సంబంధించింది. అది బయట కాదు కానీ సంఘంలో వాడబడాలి అంటున్నాడు. వాళ్ళు సంఘంలో సభ్యులై ఉండి, వాళ్ళు విశ్వాసులై ఉండి, వాళ్ళు రక్షించబడి ఉండి, వాళ్ళు ఆత్మనివ్వబడి వారు వాయిస్తుంటే పరిశుద్ధాత్మ దిగొస్తుందని చెప్పాడండి. కానీ ఈరోజు వాయిద్యాలు స్థానిక సంకాపం నుంచి వాడబడుతూ సోమవారం బయటికి వెళ్ళి శనివారం బయట అంతా తిరిగి మళ్ళీ ఆదివారం లోపలికి వస్తూ ఉన్నాయి. అంటే మీన్స్ చాలామంది సేవకు పిల్లలు కూడా, పాస్టల్ పిల్లలు కానీ, పెద్దల పిల్లలు కానీ బయట అక్కడక్కడ సంస్థలు వాయించి వస్తారండి. అసలు ఆ విధానం అనేది ఈ వర్తమానం లేదండి. దయచేసి సంఘశాఖలో ఉంది, బయట ఉంది, కానీ బైబిల్లోని వర్తమానం మాత్రమైతే లేదని పేరు. మరి ఏంటి అవి? సంఘ యొక్క నిధులట, సంఘ యొక్క ఆస్తులంట అవి. అమేన్. వాటిని సంఘ యొక్క ప్రధాతలు ఆ యొక్క సేవక బృందం వచ్చి వాయించి ఆరాధించాలట అండి. ఈరోజు చూడండి, అదంతా అది విచ్చలమైపోయింది, వ్యాపారిత్తే అయిపోయిందండి. యేసు పేరట వ్యాపారాలు జరుగుతున్నాయి. సారీ, నేను యేసుని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసే వ్యక్తిని కాదు, కానీ అవసరమైతే నేను ప్రత్యేకంగా పనిచేసి కష్టపడతాను తప్ప, కానీ ఆయన్ని ఉపయోగించుకుని ఆయన పేరు బోర్డు పెట్టుకుని అడుక్కునే పరిస్థితి మాత్రం తెచ్చుకోను రానివ్వను కూడా. దేవుడికి స్తోత్రం కలగాక. అంత దిగజారి పరిస్థితి మాత్రం నా యేసుని అంత దిగజారిగా చేసే వ్యక్తిని అయితే మాత్రం కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకు కనిపిస్తుంది. అలాగే సువార్తికులు, సేవకులు, అపోస్తులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా క్రమంగా వచ్చారు. ఈ అపోస్తులు కూడా చూడండి, దేవుని చేత పిలువబడినవారండి, అభిషేకించబడ్డారు. దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు, వారిని కొండకి పేర్లు పిలిచాడు. ఆయన తర్వాత వారే రాజ్య సువార్తని ప్రపంచమంతా మోసుకెళ్ళినవారు. కాబట్టి వారు ఆయనకి సాక్షులై ఉన్నారు. ప్రభువు నామన మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఆ శరీరము అభివృద్ధి కొరకు దేవుడు వారు వాడుకున్నాడండి. అపోస్తుల తర్వాత అదే ప్రపంచంలోని మొదటి సంస్థగా మారింది ఏంటంటే క్యాథలిక్ అండి. అపోస్తులందరూ చనిపోయిన తర్వాత, అపోస్తుల కాలం అయిపోయిన తర్వాత సువార్త పరిచర్య దాదాపుగా చీకటిమయంలోకి వెళ్ళిపోయిందండి. ఎక్కడో అక్కడక్కడ అనమాట. ఆ టైంలో ఈ పరిచర్య నిమిత్తం చెడిపోయినటువంటి అపోస్తులు చనిపోయిన తర్వాత అపోస్తుల పిల్లల కాలంలో సువార్తని సమరయ, యూదయ, బూదిగంతల వరకు తీసుకెళ్ళి దేవుడు చెప్పాడు కదా. అదే శక్తితో వారి పిల్లలు కూడా ప్రపంచమంతా వచ్చారు. మన తోమా కూడా మన ఇండియా దేశము చెన్నైకి, మద్రాసుకు వచ్చాడండి. అపోస్తులు తోమ మాత్రం వచ్చాడండి, మిగతా వాళ్ళందరూ ఆ దేశంలోనే నిద్రించారు. ఆ తర్వాత కాలం వాళ్ళ పిల్లలంటే ఆత్మీయ పిల్లలు, వారు విత్తనాలు వేయగా ఫలించినటువంటి ఆ విశ్వాసులు, ఆ సువార్తికుల సేవకులు కూడా ప్రపంచమంతా వస్తూ వారు ఇటలీ, రోమా దేశం కూడా వెళ్ళారంట. అక్కడ సువార్త చెప్పారు. అక్కడ చిన్న సంఘం కట్టబడింది. ఆ చిన్న సంఘంలోనే రోమన్ చక్రవర్తి తల్లి రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్.
అపోస్తల బోధ, అపోస్తల పునాది మీద ఒక చిన్న సంఘము రోమీలో కట్టబడుతున్న సమయం అది. ఈలోపు క్లౌదియ చక్రవర్తి ప్రకటించాడు ఏంటంటే, రోమా నుంచి పరవశకు వచ్చినటువంటి వలస వచ్చిన యూదులందరూ కూడా తమ దేశం వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. కేవలం మతపరమైనది వ్యాపించకూడదని. ఆ తర్వాత వాళ్ళు రోమా దేశం నుంచి పెట్టి, స్థానికులు కాదు కాబట్టి ఏమండి వాళ్ళంతా ఆ దేశం నుంచి పెట్టి బయటకు వచ్చేసారు. స్థానికులు ఉన్నారు ఇప్పుడు అక్కడ, రక్షించబడిన వాళ్ళు. ఆ స్థానికుల్ని బలపరిచి వచ్చేశారు. ఆ స్థానికుల సహవాసంలోనే ఈ యొక్క కనిష్ఠన్ చక్రవర్తి యొక్క కుమార్తె తల్లి రక్షించబడింది. వాళ్ళు సాగుతూ ఉన్నారు. తల్లి కూడా విశ్వాసంగా ఉంది. అపోస్తల సహవాసం బోధలో ఉంది. అంటే చెప్పాలంటే ఆ కాల వర్తమానంలో ఉంది ఆమె. ఇతను కోరాడు, సంఘం ప్రార్థన చేయండి, నేను గెలిస్తే కనుక ఆ సంఘానికి ఏదో సహాయపడతాను అన్నాడు. ప్రవక్త అన్నాడు, కోరారు కాబట్టి ప్రార్థన చేశారట వాళ్ళు. అది క్రైస్తవ విధానం, స్వభావం. శత్రువు ప్రార్థన చేయమని కోరే స్వభావమే, చేసే స్వభావమే క్రైస్తవ స్వభావం. సరే ప్రార్థన చేశాడు, నిజంగా చేయించాడు, నిజంగా గెలిచాడు. మరి సంఘానికి చేస్తానని చెప్పాడు కదా. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చుంటే మొత్తం మినిస్టర్ అంతా ఇప్పుడు ఇక్కడ సంఘంలో సపోజ్ ఎవరండి ఈ కాల మన సీఎం గారి పేరు, ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ మనం బయట ఉండాలి. ఎందుకని? ఆ సిబ్బందికి సరిపోద్ది ప్లేసు, వాళ్ళు వచ్చినటువంటి చుట్టూ వచ్చిన జనాలకు సరిపోద్ది ప్లేసు, మన సరిపోదు. ఇక అదే వచ్చి కూర్చున్నాడండి ఆయన. మొత్తం సిబ్బంది అందులోకి వచ్చేసాడు. మాట వరుసకి అతడుగా బాప్తిసం పొందేశాడు. ఎవరు? కనిష్ఠన్ చక్రవర్తి బాప్తిసం పొందేశాడు. ఇక సంఘసభ్యుడు అయిపోయాడు. ఇక ఆయనతో పాటు కొంతమంది ఆయన కూడా, ఆయన పొందితే మేము కూడా పొందుతాం, ఆయన మిసాలితే మేము మిసాలు తెస్తాం, ఆయన గుండు కూక్కుంటే మేము గుండు కూక్కుంటాం, ఆయన పిల్లకి పెట్టుకుంటే మేము పిల్లకి పెట్టుకుంటాం. ఆయనలా ప్రవర్తించి అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలా కొంతమంది ఇలాగే చాలామంది వర్తమానంలోకి వచ్చారు. కానీ ఎవరో ఒకరు వస్తుంటే కూడా వచ్చేస్తున్నారండి. లేదు, వ్యక్తిగతంగా జన్మించి రావాలండోయ్. వ్యక్తిగతంగా వెంటనే నీవు అంగీకరించి బాప్తిసం రక్షణ పొంది అపోస్తల బోధను ఈ సహవాసం అంగీకరించి ఇందులోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా వచ్చే చాలామంది మొత్తం పెద్ద చర్చ అయిపోయిందండి. అది ఎంత ఉన్నది? ఇప్పుడు మనకు కూడా అలా వస్తే ఎంత తెలుసండి. కానీ ఎంత ఆత్మీయత ఉండదు మరి. అప్పుడు అంత రాజకీయ బోధలు ఉంటాయి. ఏం చేద్దాం? ఆ కారణం బట్టి ఎప్పుడు కూడా నేను ఇక్కడ రానవలేదు, భవిష్యత్తులో కూడా రానవను, రేపు మీరు కూడా రానవ్వకండి. అసలే దేవునికి స్తోత్రం కలిగాక. ఈ వేదిక కేవలం సేవకులకు నిలబడే స్థలమండి. ప్రతి అడ్డమే నిలబడి చెప్పే ప్రసంగం చేసే వేదిక కాదండి. దానికి యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. అర్హత గలవాడికి అర్హత ఉంటుంది పేర. దేవునికి స్తోత్రం కలిగాక. తన పాపల కొరకు వాడి ప్రజల పాపల కొరకు పలహారం చెందినవాడే అక్కడికి వెళ్తున్నాడంటే ఇక్కడ రావాలంటే ఇంక ఎక్కువ అవసరం ఉంది పేర. కాబట్టి పెద్ద సంఘం పెద్ద అయిపోయిందండి. ఇక అక్కడి నుంచి ఆ పథకాలు బహుమతులు ఇవ్వడం మొదలు పెట్టాడు. ప్రవక్త అన్నాడు, అక్కడ మంచి క్రైస్తువులు అటండి నైసే సభకు పిలువబడ్డారట. నైసే సభడు ఏర్పాటు చేశాడు. ఆ నైసే సభలు అందరూ కూర్చోబెట్టాడు. ఇదిగో మనం క్రిస్మస్ చేద్దాం, ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు, పిత పుత్ర పవిత్రాత్మ, ఏక దేవుడు, త్రిత్వము అనే దాన్ని తీసుకొచ్చిన గడి అదే ఉందంటే అదేనండి. 325 సంవత్సరంలో, క్రీస్తు 320 సంవత్సరంలో సిద్ధాంతాలన్నీ మెల్లగా తీసుకొచ్చిన వాడే వీడే. తెల్లని గురం ఎక్కి లోపలికి వచ్చి సమాధానముగా ఉన్నట్టుండి, కలిసినట్టుండి, మిళితమై ఉండి తెల్లని గుర్రం మీద వచ్చిన మోసగాడండి ఇతడు. నాతో ఉన్నారా? ఆది అపోస్తలులు చెల్లాచెదరైపోయారు, చనిపోయారు. బోధ అయితే నిలబడి ఉంది, అక్కడక్కడ ఉన్నారు పేరా. అక్కడ ఒక మెరుపు వచ్చి ఇక్కడ వాలింది, అక్కడ చిన్న సంఘం కట్టబడింది. ఆ మెరుపును కూడా తోసేశారు, బయటకు తోసేశారు. ఆ స్థానికులు ఉన్నారు, ఆ స్థానికులు బలపడ్డారు. రోమీ సంఘం పెద్ద అయింది. దాంట్లోనికి మెల్లిమెల్లగా అపోస్తలుల బోధ పూర్తిగా తీసేయడానికి దెయ్యం పనిచేసింది. ఆ బాప్తీసాన్ని, ఆ పరిశుద్ధాత్మ కార్యాలని, అపోస్తలుల బోధని, ఆ సాక్ష్యాల్ని మొత్తం ఎత్తుపడేటకు ప్రయత్నం చేసింది. దానికి నైస సభ ఏర్పాటు చేసింది. ఆ నైస సభకి ప్రవక్త అన్నాడు, అసలే అక్కడ స్థానిక విశ్వాసులు ఎలా కూడా ఉండవలసింది అన్నాడండి. స్థానిక విశ్వాసులు అంటే రోమియో స్థానిక విశ్వాసులు ఆ నైస సభకి వెళ్ళకుండా ఉండవలసింది. కానీ ఎందుకు వెళ్ళారు తెలుసా అన్నాడట, మీరు వస్తే మీ పిల్లలకి ఫీజు లేకుండా చదివిస్తాను, ఎడ్యుకేషన్, ఉద్యోగాలు, ఇల్లు కట్టిస్తాను, భవనాలు కట్టిస్తానని చెప్పినందుకు కక్కుతుపడి కొంతమంది రాజీ పడిపోయారటండి.
అప్పుడంటే వాడు ఎర్రన గొర్రె మీదకి ప్రవేశించాడటండి. అందులో సగం మంది చంపేశాడండి. ఇక భయం పట్టుకుంది. ఇక రాజుకు లోపట మొదలు పెట్టారు. ఇప్పుడు అది రోమన్ క్యాథలిక్ అనే పేరు మీద స్థిరపడి మహావేశ్యగా రాజులు, భూనివాసులు దానికి దాసులుగా చేసుకుందండి. ప్రపంచ రాజులందరూ వశపరుచుకుంది. ప్రపంచ వాసులందరినీ, క్రైస్తవ వాసులందరూ కూడా వశపరుచుకుంది. ఈరోజు ప్రవక్త అన్నాడు, అపోస్తుల తర్వాత అదే ప్రపంచంలో మొదటిగా సంస్థగా మారింది. అదే క్యాథలిక్ చర్చ్, అదొక సంస్థగా మారింది. చివరి అపోస్తుడు చనిపోయిన చాలా వందల సంవత్సరాల తర్వాత, దాదాపుగా 600 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అపోస్తులు గతించిన అంటే 325లో పూర్తిగా పద్ధతులు మార్చేశారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని, మరియమ్మ ఆరాధనని, ఇక పండుగలను ప్రవేశపెట్టారు, బహుమతులు ప్రవేశపెట్టారు, లేని ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి 600 సంవత్సరాల తర్వాత మొత్తం మారిపోయింది. 600 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో మెల్లిగా ప్రవేశించింది. 6వ శతాబ్దంలో మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. అపోస్తులు గతించిపోయిన తర్వాత నైసియా ఆలోచన సభ యొద్ద ఇది జరిగింది. నైసియా పితరులు ఏకముగా కూడి వచ్చి సంస్థగా మారిరి. అప్పుడు వారు విశ్వవ్యాప్త సంఘమును స్థాపించేది. అదే క్యాథలిక్ సంఘం. అక్కడ వారు ప్రపంచ సంఘమును స్థాపించురి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ ప్రపంచ స్థానిక సంఘం మొట్టమొదటి దేవుడు స్థాపించే స్థలం యెరూషలేము మేడగదిలోనండి. వీడేమో దేవుని పరిశుద్ధాత్మ ఏమో యెరూషలేము మేడగదిలో జెండా ఎగరేస్తే, దెయ్యపు ఆత్మ ఏమో రోమాయన మీద జెండా ఎగరేస్తుందని గుర్తుపెట్టుకోండి కార్యాన్ని పేరు. వారు ప్రపంచ సంఘం స్థాపించారట. పరిశుద్ధాత్మ ప్రపంచ సంఘం కూడా స్థాపించింది. అది చారిత్రక సంఘమైనది. దెయ్యము కూడా స్థాపించింది, అంటే డూప్లికేట్ కూడా వచ్చింది. ఇక్కడ జెండా అక్కడ పరిశుద్ధాత్మ ఎగరేస్తే, అపవాది ఇక్కడ జెండా ఎగరేశాడు రోమలోంచి. అక్కడ యెరూషలేము 7 కోట్ల మీద కట్టబడినట్లుగా రోమా యొక్క భూమి భాగం కూడా, రోమా దేశం ఆ యొక్క పట్టణం కూడా ఎక్కడుంది 7 కోట్ల మీద కట్టబడిందండి. 7 హిల్స్ గుర్తుపెట్టుకోండి కార్యాన్ని. అక్కడ జెండా, ఇక్కడ జెండా, అక్కడ గుంపు, ఇక్కడ గుంపు, అక్కడ ఆత్మ, ఇక్కడ ఆత్మ స్టార్ట్ అయినాయి పేరు అక్కడ. అప్పుడు దాకా అపోస్తుల బోధ, పరిచర్య, పునాది తప్ప వేరేది లేదండి. అక్కడి స్టార్ట్ అయినాయి. హన్య చూడండి స్థాపించింది. క్యాథలిక్ అను పదమునకు గుర్తుపెట్టుకోండి విశ్వవ్యాప్తి అని అర్థం. ఏంటండి క్యాథలిక్ అని అర్థం ఏంటండి? విశ్వవ్యాప్తి. అర్థం మంచిదే, కానీ దాని సిద్ధాంతాలు చెడ్డవి, అవన్నీ వాక్యవిరుద్ధమైనవి. అనగా ప్రతి చోట ఉండును. వారు అన్య రోమా పోపుల రోముగా మార్చిరి. అన్య రోముని పోపుల రోముగా మార్చేశారండి. చెప్పలేని క్రైస్తవ రోముని అన్య రోముగా మార్చేశారండి. పేతురు స్థానంలో వారు పోపును అధిపతిగా నియమించిదమని చెప్పుకున్నారు. వాళ్ళు ఏమని తెలుసండి? ఈ రోమా చట్టం లేక ఈ రోమా యొక్క ఆ సంఘము కింద సమాధి ఉంది, అది పేతురుదే. పేతురు సంఘం మీద సంఘానికి అర్థం చెప్పాడు కదా, ఇదిగో మేము కట్టేసామన్నారటండి. అక్కడేమన్నాడు యేసుక్రీస్తు వారు? నా సంఘమును ప్రత్యక్ష మీద కడతాని చెప్పాడు. వీళ్ళు నిజంగానే సమాధి మీద కట్టేశారు. వాస్తవానికి సమాధి పేతురిది కాదు, కానీ పేతురిది అని చెప్తున్నారు. అంటే అసలు వాళ్ళు ఏమంటారంటే రోమికి మొదట పోపు పేతురని చెప్తున్నారట. రోమికి మొదట అసలే ఈ పేతురు యెరూషలేము మొదటి బోధకుడండి. గుర్తుపెట్టుకోండి, 11 మందిలో పేతురు మాత్రమే లేచాడని చదువుకున్నాం, విన్నాము కూడా. 11 మందిలో పేతురు నిలబడ్డాడు. అది చెప్పండి, అసలు ఆది అపోస్తలులకు మొదటి బోధకుడు ఎవరు? పేతురేనండి. సేమ్ డూబ్ తిమ్మించింది ఇక్కడ కూడా సంఘము మొదటి పోపు ఎవరంటే పేతురు. ఇప్పుడు పోపులందరికీ పెళ్ళిళ్ళు లేవు. ప్రవక్త అంటాడు అసలు పోపులు పెళ్లి చేసుకోడు కదా, మొదటి పోపు పేతురే పెళ్లి చేసుకోడు కదా, ఎట్లా పోపు అవుతాడని చెప్పాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇక్కడ దొరికింది గ్రిప్ ఒకటి పోయారా. వాళ్ళు మొదటి పోపు పేతురు అనుకున్నట్లయితే అసలే పోపు అనే వ్యక్తికి పెళ్ళి అవ్వకూడదు, కానీ అతడు ఆ లిస్టులో లేడు, కానీ అతను పేరు ఉపయోగించారు. కానీ పేతురికి పెళ్ళి అయింది, విశ్వాస భార్యతో తిరుగుతూ సంఘాలు సేవ చేస్తాడంట ఆయన. నాతో ఉన్నారా?
చూడండి, పేతురు స్థానంలో వారు పోపును అధిపతిగా నియమించితిమి అని చెప్పుకున్నారట. ఎందుకు? రాజ్యమిక తాళపు చెవులు యేసు వారికి ఇచ్చిన చలంచిరి. ఎవరికే? రోము వారికి. ఆ పోపు పరిపూర్ణని తలంచిరి. అందుకే కదా ఆ పోపు కిటికీలో ఉంటాడు, లేకపోతే అద్దాల్లో ఉంటాడు. వీళ్ళు వెళ్ళి, అయ్యా మేము పాపం చేసేది అయితే అక్కడ చలన కట్టి పాప పరిహారం పొందండి అంటాడు అన్నమాట. చలన అంటే తెలుసా? పరిహారానికి డబ్బు కట్టడం. అలాంటివి తీసుకొచ్చారు. కానీ పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాలు పొందని చెప్పాడు. కానీ డూప్లికేట్ పేతురు ఏం చెప్పాడు? ఎవరో పోపు పేతురు ఏం చెప్పాడు? డబ్బులు చెల్లించండి పాప పరిహారం. అదిగో నా అద్దెకు రావాలంటే మెల్లిగా ఏం చేయాలి? మీరు పాక్కుంటారని చెప్పాడు. దేవుడి స్తోత్రం. పోపు పరిపూర్ణమో తలంచిరి. అదే ఇప్పటికీ క్యాథలిక్ సంఘం నమ్ముతుంది. అతని యొక్క మాటయే చట్టం, అతని మాటయే శాసనం. అతడు మాట తప్పని పోపని వారు అనుకునిరి. అంత గట్టిగా నమ్ముతారండి వాళ్ళు. ఈరోజు ఆదివారం కదా, వాటికన్ సిటీలో పోపు తన కుర్చీలు కూర్చుని ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం మొత్తం ప్రపంచం అంతా అంటారండి వాళ్ళు. దాన్ని ఫాలో చేస్తారు, దాన్ని వెంబడిస్తూ ఉంటారు. అక్కడెక్కడో పోపు కూర్చుని చెప్తుంటే డిటిఎల్ఎస్లో వాటిలో టీడీఎస్లో దేంట్లో ఎల్ఈడి చూసేస్తుంటారు అన్నమాట. ఈ మధ్య పోయే కాలం ఏంటంటే మెసేజ్ చర్చలు కూడా అదే ఆత్మ పట్టుకుందండి. అక్కడెక్కడో ప్రశ్న చేస్తూ ఉంటాడు ఆయన, వీళ్ళు ఎల్ఈడీ చూస్తూ ఉంటారు. ఇది పోపు రాజ్యం యొక్క విధానం. కల్వరి టెంపుల్ వరకు కూడా అదే విధానం ఫాలో అవుతున్నారు. క్షమించండి, పెద్ద పెద్ద సంఘాలు, చాలా పెద్ద సంఘాలు కూడా అక్కడెక్కడ నిలబడి వాక్యం చెప్తుండే ప్రచారం ఇక్కడ చేస్తూ ఉంటారు. అసలు సంఘ విధానం అది కానే కాదు. స్థానిక కాపురం ఉండాలి, స్థానిక సంఘం నుంచి వరాలు లేవాలి, ఫలాలు లేవాలి, అభిషేకించబడాలి. దేవుడు నామన మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అతని మాటే చట్టం, అతని మాటే శాసనము. అతడు తప్పు చేయుడనే అభిప్రాయంతో రోమీలందరూ నమ్ముతారు గుడ్డుగా. మరి తప్పు చేయడం అన్నారు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి అంటే అన్నీ చూసే ఇక్కడ కొన్ని చూడండి, దాంట్లో దరిద్ర చెత్త అంతా దాంట్లో ఉంది. ఏమండి, మీ కన్ను నిజంగా పక్షాది కన్ను అయితే పక్షరాజు సంబంధించి వస్తాయి. పిచ్చి పనులు పిచ్చి కళ్ళు చూడకండి. నిజంగా దాంట్లో చూస్తే పోపు చక్కగా మందు తాగుతున్నాడు. తప్పు చేయని పోపు గారు మందు తాగుతున్నారు. అది కూడా అమ్మాయితో ఆడుతూ పాడుతూ తాగుతున్నాడు. చూడండి, కావాలంటే ఇక్కడ కానీ ఎల్ఈడి ఉంటే బయటికి చూపిందండి నేను. అదేదో ఎప్పుడే పెట్టారు కెమెరా, ఇప్పుడు దాకా అడ్రస్ లేదు, పట్టుకొచ్చేవాళ్ళు లేడు, పెట్టుకునే దాని గురించి అడిగేవాళ్ళు లేడు. ఇదేం మాయరోగం అర్థమవట్లేదు. పోనీ నేనే కొనుక్కుంటాను, కంగారుపడి కొంతకాలం ఆగండి, కొంచెం వేచి చూడండి, కొనుక్కుంటాను. దేవుని స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. దాన్ని పోగొట్టుకుంటే సరిపోద్ది, బాగా వాడుకుంటే సరిపోద్ది. అందరూ డబ్బులు ఇచ్చారు, పాపం చాలా డబ్బులు ఇచ్చి దానికి కొంచెం ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాకా అది ఒకటి కనిపిస్తుంది, అక్కడ కనిపించట్లే. అడిగేవాళ్ళు లేడు, పట్టించుకోవాలి లేడు. ఇది సంఘ బాధ్యతలు ఎరగిన వాడు సంఘ సభ్యులు ఎట్లా అవుతారండి? కుటుంబ బాధ్యతలు ఎరగిన వాడు కుటుంబ బాధ్యతలు పట్టించుకోడు కుటుంబ సభ్యులు ఎట్లా అవుతాడండి? సంఘ సభ్యులు అంటే సంఘ యొక్క ప్రతి దాన్ని కుటుంబంలో సీరియస్గా తీసుకునే వాళ్ళే సంఘ సభ్యులండి. పట్టించుకోలేదంటే వీఆర్ విజిటర్స్, కేవలం దర్శించేవాడు తప్ప సంఘ సభ్యులు కాదు. సంఘ సభ్యులు అయితే ఇది నాది, ఆఖరికి బస్సు మరదని చెప్తున్నాడు గవర్నమెంట్ కూడా. ఆయన మీ మనం ఎందుకు అవుతుంది? ఎక్కి దిగుతారు వాళ్ళు, చెత్త కూడా బాగా చూసుకొని చెప్తున్నాడు. దానికే మన బస్సు అంటున్నాం. మరి మన సంఘం పరిస్థితి ఏంటి? మన కెమెరా పరిస్థితి ఏంటి? సమయం వచ్చి చెప్తాను, సమయం వచ్చింది చెప్తున్నాడు. దాని గురించి అడిగేవాళ్ళు, చూసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు. అడిగితే ఏమైందో తెలియదు, అడ్రస్ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. నేను తినేసాను కూడా మన సంఘస్థులు అందరూ నన్ను మీ రూపాయి అసలు తినండి, పెడతాను తప్ప, మన పెట్టే స్వభావం తప్ప లాక్కునే స్వభావం నా బ్లడ్లో కానీ నా జీవితంలో కనిపించదండి. నెవర్. అలాంటి కుక్క బతుకు జీవించే జీవితం ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగాక. లాక్కుని పీక్కుని బతికే దాన్ని జీవితం అయితే అలాంటి జీవితం వద్దుపోయారా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడి సంపాదించి వచ్చేమో కానీ అడ్డదారులు సంపాదించి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగాక. మోసముతో సంపాదించి వేషంతో సంపాదించి ఇష్టపడిపోయారు. న్యాయముగా యథార్థంగా కూడా ఇష్టపడుతున్నాను ఆ దేవుని ఎదుట నిలబెట్టుకుంటానికి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చే దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చే హల్లెలూయా. ప్రభు నాను మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చే హల్లెలూయా. కాబట్టి ఆది అపోస్తలులు దేనికి సాక్షులే ఉన్నారండి? వాళ్ళు పునరుద్ధాన సాక్షులుగా ఉన్నారు, అద్భుతాలకి సాక్షులుగా ఉన్నారు, ప్రత్యక్షపరచబడే వాక్యానికి సాక్షులుగా ఉన్నారు,
పరిశుద్ధాత్మ పొందుకున్న విధానానికి, పరిశుద్ధ బాప్తీసానికి సాక్షులుగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. అలాంటి బోధ ప్రపంచమంతా సాగుతున్నప్పుడు రోమిలోకి వచ్చిన తర్వాత శత్రువు ప్రవేశించి ఎర్రని మృగం ఎక్కి నాశనం చేసి, ఆ తర్వాత నల్లగురం ఎక్కి దాని అంతటిని వ్యాపారంగా చేసి, ఈరోజు అదంతా చెడిపబడినప్పుడు, ప్రపంచమంతా వ్యాపించినప్పుడు ఎక్కడో ఒక చోట చెదిరిపోయిన విశ్వాసులు అక్కడక్కడ ఉన్నారు. చూడండి, ఆది అపోస్తలుల పునాది మీద కట్టబడిన వారు దేవుడు ఈ అంత్య దినములో చాలా కాలం తర్వాత, చెదిరి వెద్దులైన తర్వాత, ప్రపంచమంతా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మోషేని ఎలా పంపిస్తాడు వారి కోసం, అలాగే దేవుడు ఒక ఏలియాని పంపించాడు మన కోసం. అన్యజనులైన వరకు ఒక ఏలి పంపించాడు. ఆ ఏలియా కడబర ఊది వారందరినీ వచ్చి వాడికి సమకూర్చే సమయము అపోస్తల కాలం తర్వాత, సంఘకాలం తర్వాత, లౌకిక సంఘకాలంలో 7వ బూరతో దేవుడు ఒక వధువుని అక్కడక్కడ జగత్తు పునాది మీద ఏర్పరచబడిన వాడిని ఒక చోటకు చేర్చి ఎత్తబాడికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానికి మనందరము సాక్షులై ఉందము. దేవుడు మనం దీవించింది గాక. చెల్లిపడదాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. లేవాలి త్వరగా. మరీ ముసలిలాగా అండి 10 సంవత్సరాలు మంచం పెట్టిన వాళ్ళే ఉండకూడదు ఇక్కడ. అంత చక్క లేవాలి, చక్క దేవునికి స్తోత్రం కలుగాక.